డీకేటీ పట్ట అయితే ఏం ప్రాబ్లం మీకు? ప్రాబ్లము అంటే దీనికి ఫస్ట్లో వచ్చి నాయకులు వచ్చి ముందరకు దూరి మేము మంచి షెడ్ అంతా తీసిస్తాము, సైడ్ తీసిస్తామని చెప్పి ఒప్పుకోంటారు సార్. వాళ్ళు చేసిచ్చలేదు, అయ్యలేదు, అట్లా ఇట్లా అని దానికి మళ్ళీ గవర్నమెంటే ఒప్పుకుండ్రి. వాళ్ళతో మీకు పనిలేదు, అంతా మేము చేసిస్తాము, మేము ఉండాము, దీనికి నువ్వేం భయపడే పని లేదు అట్లా అనేసి వాళ్ళు ఒప్పుకుండ్రి. ఇప్పుడు గవర్నమెంటే ఒప్పుకుండ్రి. ఇప్పుడు గవర్నమెంట్ చేసి ఎలా వద్దా? నువ్వు ఇట్లా వేయడం తప్పు కదమ్మా. వేయడం తప్పు అంటే నాకు న్యాయం జరగలేదు. గవర్నమెంట్ భూమికి గవర్నమెంట్ కి ఇస్తే గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి కదా, మేము పేదోళ్ళు కదా. మా కొడుకు మీద కొడితే మేము ఆధారం పట్టుకొని పోయేది? ఉండే జమీన్ ఇచ్చేసి మేము నెత్తిని పట్టేసుకొని పోదుమా? ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వం లెక్క అంటే ఉండేది ఇదే కదా మాకే ఆస్తి. ఆ ఉండే ఆస్తి ఇచ్చేసి మేము ఆధారం పట్టుకొని పోయేది సార్. మీరే చెప్పండి సార్, మీరేమి న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఎకరాలు ఉండే వాళ్ళంతా గమ్మున అయిపోయి ఏమో ఆ పొద్దు 10 మంది బతికేదానికమ్మా మీకు న్యాయం వేసేస్తాము అట్లా అనేసి గవర్నమెంట్ చెప్పి, నాయకులు చెప్పి మీకు అన్యాయం చేయలేదు మేము అట్లా అని చెప్పిన దానికి ఇస్తిమి. ఇప్పుడు మాకు న్యాయం చేయాలా వద్దా గవర్నమెంట్ కూడాను? ఇట్లా అన్యాయం చేస్తే మేము ఏదామని కొట్టుకోపోయేది? చదివే బిడ్డల్ని కూలికేసి అప్పులు తీర్చే అంత పరిస్థితికి తెచ్చిపెట్టినాను సార్ నేను. నాయకులు అంటే వీళ్ళు కృష్ణమూర్తి, రెడ్డప్ప, కుంటిబాలు వీళ్ళంతా చెప్పింది, సర్పంచ్ వీళ్ళంతా చెప్పి అప్పుడు ముందు ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఏం చెప్తా ఉండలేదు.